హరి ఓం. గణపతి వక్రతుండ అవతారం కథను గురించి తెలుసుకుందాం. ఒకసారి కాశీ నగరాన్ని భయంకరమైనటువంటి కరువు వచ్చింది. ఆ కరువుతో ఉన్నటువంటి యోగులు, సామాన్యులు నీరు లేక, ఆహారం లేక అల్లాడిపోతున్నారు. అటువంటి సందర్భంలో అందరూ కలిసి దేవతల దగ్గర బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారితో పెట్టుకున్నారు. కాశీనగరానికి కరువు వచ్చింది, మమ్మలను కాపాడండి, రక్షించండి అని అడిగాడు. అప్పుడు ఈ బ్రహ్మగారు అనుకున్నారు, ఎవరైతే రాజ్యంలో సుభిక్షంగా ఉంది అంటే మహాయోగి ఎవరైనా పరిపాలిస్తే శుభంగా ఉంటుంది, సురక్షితంగా ఉంటుంది. ఎవరో సామంతరాజు పరిపాలన చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు కాశీనగరంలో సనాతన ధర్మం ఉంటూ, సంప్రదాయం ఉంటూ, ధర్మదాన గుణాలు, పురుషార్థాలు ఉంటూ చక్కగా ఉన్నటువంటి యోగి ఎవరైనా ఉన్నారా అని ఆలోచన చేస్తే దివోదాస్ అనే అతను గుర్తుకొస్తాడు. వెంటనే దివోదాస్ దగ్గరికి వచ్చి, అయ్యా, కాశీనగరం కరువుతో అల్లాడుతుంది, మీరు రాజ్యాన్ని పరిపాలన చేస్తే చక్కబడుతుంది అంటాడు. అప్పుడు దివోదాస్ ఒక మాట అంటాడు, అయ్యా, కాశీలో ఇంతమంది దేవతలు ఉన్నారు కదా, వాళ్ళకి శక్తిని ఇవ్వు, ఆ శక్తి ద్వారా వాళ్ళ వర్షాలు కురిపించి చక్కగా పరిపాలన చేస్తారంటే అదేమో తెలియదు. ఒక్కొక్కరికి ఒక అవకాశం అంటూ వస్తుంది. భగవంతుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు. సాధనాపరులకు, సాధన చేసేటువంటి వాళ్ళకు, భక్తులకు ఒక మంచి అవకాశాన్ని, ప్రతిభనిస్తాడు. ఆ అవకాశం నీకు వచ్చిందేమో, నువ్వు ఇప్పుడు పరిపాలన చేస్తే రాజ్యం సుభిక్షమవుతుంది అని చెప్తాడు. అప్పుడు వెంటనే దివోదాస్ ఒక మాట అంటాడు, అయ్యా, నేను పరిపాలన చేయడానికి ఇష్టపడుతున్నాను, కానీ నా యొక్క షరతు మీరు వినండి. ఏమంటే, ఈ కాశీనగరంలో దేవతా విగ్రహాలతో, దేవతల రూపంలో ఎంతోమంది ఉన్నారు. వీళ్ళంతా తన శక్తులు పోగొట్టుకొని కాశీనగరం విడిచి వెళ్ళాల. అప్పుడు నేను పరిపాలన చేసేదానికి అవకాశం అంటూ ఏర్పడుతుందంటాడు. సరే, అలా చేస్తానని బ్రహ్మగారు ప్రతి ఒక్క విగ్రహంలో ఉన్నటువంటి దేవతామూర్తి దగ్గరికి వెళ్ళి సమస్యను వివరించి, వాళ్ళందరూ కొన్నాళ్ళ పాటు తమ ఆవాసాలకు వెళ్లాల్సిందిగా, తమ శక్తులు మరలా వచ్చి అవకాశం ఉంటే మళ్ళా వచ్చే అవకాశం ఉంటుంది, మీరు వెళ్ళండి అని చెప్తాడు. అందరూ వాళ్ళ ఆవాసాలకు, దేవతలు తమ శక్తులన్నీ, విగ్రహాలు అక్కడే ఉంటాయి, తమ శక్తులన్నీ తీసుకొని వెళ్ళిపోతారు. పరమశివుడి దగ్గరికి వచ్చాడు. పరమశివ, పరిస్థితి ఈ విధంగా ఉంది, మరి మీరు కాశీనగరాన్ని విడిచిపెట్టడానికి వీల్లేదు, కానీ ఇప్పుడు వీలు చేయాల్సిందే అంటే, అతను పరమశివుడు అంటాడు, నా కాశీనగరం అంటే చాలా ఇష్టము. ఈ కాశీ నగరం ఒక దేవతా స్వరూపం. ఈ కాశీ దేవత ఎన్నో నాకు ఆవాసంగా ఉంది. ఇప్పుడు ఆవాసంలో నేను కాశీనగరం మీద నేను ఉంటున్నాను. ఒకప్పుడు ప్రళయం వచ్చినప్పుడు ఈ కాశీనగరాన్ని నా త్రిశూలం మీద పెట్టుకుంటాను కాబట్టి, కాశీకి నాకు విడరాని సంబంధం ఉంది కాబట్టి నేను ఎలా విడిచి వెళ్ళేది అంటే, కొన్నాళ్ళ పాటు భరించాల్సిందే. ఒక కొంత సమయం తర్వాత మీరు మళ్ళీ కాశీనగరానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని ప్రాధేయపడి కాశీ విశ్వనాథుడిని, విశాలాక్షిని, అమ్మవారిని సాగనంపుతాడు. ఆ తర్వాత కాశీనగరాన్ని ప్రార్థించి, కాశీనగర దేవత, నువ్వు మట్టి కాదు, నువ్వు దేవత, ఏ యోగం ఉండడం వల్లనో కాశీ విశ్వనాథుడు నీ మీద వహించేటువంటి అవకాశం ఉంది, నువ్వు తపస్సుకు వెళ్ళు, కొన్నాళ్ల పాటు అవకాశం వచ్చినాడు అంటే ఇక్కడే ఉండి భూమి మీద ఒక అడుగు ఎత్తుపైన ఉంటూ తపస్సు చేసేటువంటి అవకాశం చేసుకో, అవకాశం వచ్చినప్పుడు మళ్ళా పరమశివుడు ఇక్కడికి వస్తాడు అని చెప్పి ఒప్పిస్తాడు. వెంటనే దివోదాసు చక్రవర్తిగా బ్రహ్మాండంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఏది లోటు లేకుండా వెంటనే వర్షాలు వచ్చాయి, పంటలు బాగా సమృద్ధిగా పండాయి. ఇప్పుడు దివోదాసు మహాయోగి కాబట్టి ఇతనికి అవకాశం వచ్చింది అనుకున్నారు అందరూ. చక్కగా పరిపాలన చేస్తున్నాడు. ఈ పరమశివుడు పార్వతితో కలిసి మందర పర్వతానికి వెళ్ళాడు. ఆ మందర పర్వతంలో చక్కగా తపస్సు చేస్తూ ఎంతోమంది యోగులు పరమశివుని దర్శనాని కోసం ఉన్నారు. ఆ పరమశివుడే కాశీకి వెళ్ళాడు. వెంటనే వాళ్ళంతా ఆనందపడ్డారు, వివిధ రకాల పూజ చేశారు. కానీ చాలా రోజులుగా కాశీ విశ్వేశ్వరుడు ఇక్కడే మకాం పెట్టడం వల్ల అందరూ ఇబ్బంది పడ్డారు. ఓ పరమశివ, మేము నీ దగ్గరికి వచ్చి రావాలనుకున్నాము. కారణం ఏంటంటే, మొట్టమొదటిది నీ దర్శనం కంటే ముందు గంగా స్నానము, పరమ పవిత్రమైనది, బ్రహ్మాండంలో పరమ పవిత్రమైనటువంటి నది గంగానది. గంగానదితో ఒక్కసారి మునకలేస్తే మన పాపాలు పోతాయంటారు. ఆ పరమశివుని తలుచుకుంటూ మనము మునిగితే గంగా, తాగితే తుంగ అన్నట్లుగా ఈ పరమశివునికి ఇష్టమైనటువంటి గంగను మేము స్నానం చేసి ఆ నీరు నీ మీద అభిషేకం చేయాలనే ఉద్దేశంతో కాశీకి వస్తాము. నువ్వు ఇక్కడే ఉండడం వల్ల గంగా నదిలో మునిగేటువంటి అవకాశం కానీ, నేను దర్శించే, నీ మీద అభిషేకం చేసే అవకాశం, గంగా నీరు లేకపోయింది. దయచేసి మీరు మీ స్థానానికి ఎప్పుడు వెళ్తారు అనేటువంటి అవకాశం కలుగుతుంది. వెంటనే అందరూ కలిసి దేవతలంతా ఎక్కడ వివిధ స్థావరాల్లో చాలా రోజులు అయిపోయింది కాశీనగరం వదిలిపెట్టేసేసి
ఆ తర్వాత కాశీ విశ్వేశ్వరుని పూజించే అవకాశం దేవతలకు లేదు, మనుషులకు లేదు, యోగులకు లేదు, ఎవరికి లేకపోవడం వల్ల అందరూ బ్రహ్మగారి దగ్గర పరిగెత్తారు. స్వామి, కాశీ విశ్వేశ్వరుడు కాశీని వదిలిపెడితే కాశీ గంగలో మునిగే అవకాశము, కాశీ విశ్వేశ్వరునికి అభిషేకం చేసే అవకాశం పోతుంది, కాశీనగరం వెలవెలపోతుంది. దయచేసి మీరు కొంచెం శ్రద్ధ వహించి మరలా కాశీ విశ్వేశ్వరుని కాశీకి వచ్చేట్లు చేయండి అంటారు. మీరు ఇది నాకు తెలియదు, విష్ణు దగ్గరికి వెళ్ళమని చెప్తాడు. అందరూ విష్ణు దగ్గరికి వెళ్ళాడు. అయితే నేను ఈ విషయాన్ని పరిశీలన చేసి మీరు ప్రశాంతంగా ధ్యానం తపస్సు చేసుకుంటుండండి, నేను పరిస్థితిని చక్కబెడతానని. వెంటనే శివుని యొక్క తపస్సులోకి విష్ణువు కనపడతాడు. ఆ తపస్సులో కనపడి, నేను ఒక అవతార రూపంలో నేను వచ్చి ఈ పరిస్థితిని చక్కబెడతాను, కాబట్టి నువ్వు మళ్ళా కాశీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందని మాయమయ్యాడు. వెంటనే అక్కడకు ఒక బాలుడు ప్రత్యక్షమయ్యాడు. ఎవరంటే గణపతి, ఆది గణపతి. వెంటనే శివుడు కళ్ళు తెరిచాడు. గణపతి అంటే శివపార్వతులు కొడుకుంటాం, కానీ సృష్టిలో మొట్టమొదట ఆది గణపతి, ఆది కృష్ణుడు, ఆది విష్ణువు, వీళ్ళంతా ఆదిశక్తి, వీళ్ళందరూ ఉద్భవమైన తర్వాత మళ్ళీ అవతారాలన్నీ వచ్చాయన్నమాట. ఇప్పుడు ఆది గణపతి ప్రత్యక్షమయ్యి వెంటనే ఆది గణపతికి శివుడు నమస్కారం చేస్తాడు. కొడుకు అనే విషయం మళ్ళా ఇక్కడ భగవంతుడు అనేటువంటి భావంతో చేస్తే, పరమశివ, నీవు కాశీకి వెళ్ళేటువంటి అవకాశం కల్పిస్తున్నాను, నీకు పిలిచిన వెంటనే నువ్వు అక్కడికి రావాల్సింది అని చెప్పి వెంటనే మాయమవుతాడు. అతను వెంటనే గణపతి ఎలా మారాడంటే బుద్ధుడిగా మారాడు. బుద్ధుడు అంటే మనకు గౌతమ బుద్ధుడు, చరిత్రలో ఉన్న గౌతమ బుద్ధుడు కలియుగములో పుట్టాడు. ఆది గణపతి అన్ని యుగాల కంటే ముందు పుట్టినటువంటి ఆది గణపతి బుద్ధుడు పుట్టాడు. బుద్ధుడు అంటే బుద్ధి ప్రచోదయాత్. కాబట్టి ఈ బుద్ధుడు విష్ణువు యొక్క అవతారాల్లో ఒక అవతారం, బుద్ధావతారం అనేది మనకు ఉంటుంది. ఆ బుద్ధావతారంలో వెంటనే వెళ్ళాడు. అసలు బుద్ధుని రూపంలో ఉంటున్నాడు, బుద్ధుని ఆకారంలో ఉంటున్నాడు విష్ణువు. వెళ్ళి దేవోదాసుని కలిసి, దేవోదాస్, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, అందరి దేవతలను నువ్వు సాగనంపినప్పటికీ కూడా దేవతల మీద ఉన్నటువంటి భక్తితో నువ్వు యజ్ఞాలు, యాగాలు, పూజలు అన్నీ సక్రమంగా నెరవేరుస్తున్నావు, చాలా సంతోషం. ఇప్పుడు నువ్వు భటులను పెట్టావు, ఈ భటులు కాకుండా నువ్వే స్వయంగా పర్యవేక్షించి ఇంకా పూజలు, హారతులు అన్నీ చేసేటట్లు చేసే చాలా బాగుంటుందంటే దేవోదాస్కి ఇంకా ఆనందమవుతుంది. తానే పర్యవేక్షిస్తూ రోజువారీ అన్ని దేవాలయాలకు వెళుతూ అక్కడ నైవేద్యం పెడుతూ అక్కడ మంగళహారతిస్తూ దేవతల శక్తి లేకపోయినా హారతిస్తూ ఆ యజ్ఞాలు చేసి యజ్ఞం యొక్క హవిస్సు భగవంతుని చేరేటట్లుగా చేస్తాడు. ఇక్కడక్కడ ప్రాయచిత్తం, ఎంత కృతజ్ఞత, ఎందుకంటే దేవుళ్ళు మాట విని నాకు అవకాశం ఇచ్చారన్న ఉద్దేశంతో ఏ లోటు లేకుండా రోజు హోమం చేయడము, ఆ హవిస్సును భగవంతుని నివేదించడము పోయేటట్లు చేయడం వల్ల చాలా ఆనందంగా ఉన్నాడు. ఇప్పుడు తానే సొంతంగా పర్యవేక్షించాడు, చాలా బాగుంది. ఒక్కరోజు ఇలా జరుగుతూ ఉంటే ఈ బుద్ధుడు అక్కడ చేరినటువంటి అతను యొక్క సలహాదారుగా ఉన్నటువంటి ఈ బుద్ధుడు ఒకరోజు అంటాడు, ఓ దివోదాసు, ఎంత పొరపాటు చేస్తున్నావయ్యా, నాకు కూడా గుర్తు రాలేదు చెప్పడం అంటాడు. ఏం జరిగిందంటే దేవతలందరినీ పారదురలేవు. ఇప్పుడు దేవతల యొక్క శక్తితో నువ్వు ఉంటున్నావు, సూర్యుని ఉద్భవింపజేసావు, అగ్ని ఉద్భవింపజేశావు, అక్కడ గంగానదిని ఉద్భవింపజేశావు, నీ యోగ శక్తితో అన్నీ ఏర్పాటు చేశావు. ఇప్పుడు దేవుడి కంటే నువ్వు శక్తివంతుడు అయినప్పుడు ఈ దేవతలందరికీ ఎందుకు పూజ చేయాలి? నువ్వు పూజలన్నీ మానేసేయి, నువ్వే చక్రవర్తివి, నీకంటే గొప్పవాడు ఎవడూ లేడు, నువ్వే సామ్రాజ్యనేత అయినప్పుడు వీళ్ళందరినీ మళ్ళీ ప్రతిమలాడి పూజలు గీజలు చేయాల్సిన అవసరం ఏముంది, నీకంటే గొప్పవాడ లేదు అన్నాడు. వెంటనే అహంకారం స్టార్ట్ అయిపోయింది దివోదాస్కు. కరెక్టే, ఇన్నాళ్ళు పొరపాటు చేశాను, నేనే అన్ని దైవత్వం నాకు ఉండడం వల్ల ఇవన్నీ చేయడము, వాళ్ళందరినీ పూజించడము అనేది పొరపాటే అని వెంటనే పూజలు మానేశాడు. పూజలు మానేసేటప్పటికీ ప్రజలకు సమస్యలు ఎక్కువైపోయినాయి, వర్షాలు ఆగిపోయినాయి. వెంటనే దివోదాసు స్త్రీలోలుడైపోయాడు, రాజ్యం అంతా అల్లకల్లోలంగా అయిపోయింది. అప్పుడు పరిస్థితి చక్కబెట్టే స్థితులు లేకుండా కాశీ ప్రజలందరూ తిరగవాడు చేసి రాజు మీద దండయాపన చేసి రాళ్లతో కొట్టేటువంటి అవకాశం వస్తుంది. అప్పుడు బుద్ధుడిని అడిగాడు, ఏమయ్యా ఇదంతా మారిందంటే, అయ్యా నీ టైం అయిపోయింది, నీ కాలం అయిపోయింది, నీ శక్తి జరిగిన నాడు జరిగింది, ఇప్పుడు నీ కొడుకును పట్టాభిషేకం చేసి నువ్వు అడవికి వెళ్ళి ముక్తి పొందు అని చెప్తూనే ఇది మంచిదని దివోదాస్ తన కొడుకు పట్టాభిషేకం చేసి మణికర్ణిక నదిలో, అక్కడ ఉన్నట్టు గంగా నదిలో మునిగి అక్కడే ఒక విగ్రహాన్ని స్థాపించి దివోదాసు శివలింగం ప్రతిష్ఠించి అడవికి వెళ్ళిపోతాడు. అడవికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ గొప్ప చైతన్యం ఉన్నటువంటి వాడు కదా దివోదాసు కొడుకు, మామూలుగా రాజ్యం పరిపాలన చేస్తుంటే ఇతను వెంటనే వచ్చినటువంటి గణపతి, వక్రతుండ గణపతి, ఆయన వెంటనే డుండి గణపతిగా మారిపోతాడు కాశీలో. డుండి అంటే చాటింపు వేసేవాడు, పిలిచేవాడు. డుండి గణపతిగా చేసి వెంటనే పరమశివుణ్ణి, దేవతలందరినీ చాటింపు వేసి పిలిచాడు గట్టి కంఠంతో. అందరూ వచ్చేసారు. వచ్చిన తర్వాత శివుడు వచ్చాడు.
డుండి గణపతిని కౌగలించుకున్నాడు. అయ్యా, నువ్వు నాకు గురువా, స్నేహితుడా, కుమారుడువా, మిత్రుడువా, ఎవరు నువ్వు అంటే, భగవంతుడా నీవే పరాశక్తి, పార్వతీ పరమేశ్వర శక్తి, నువ్వే ఉన్నవాడు. నేను డుండి గణపతి, గణపతి రూపంలో ఇక్కడికి వచ్చి అభయం ఇచ్చేవాడిని. నువ్వు నీ స్థానానికి వెళ్ళు, కాశీదేవత మళ్ళీ నీ తపస్సు చాలించి శివునికి ఆవాసం అయిపోయేటువంటి అవకాశం కల్పించుకో అంటే కాశీ దేవత కాశీపురంగా మారిపోతుంది. ఆ తర్వాత వెంటనే శివుడు అక్కడ ఆవాసం అవుతాడు, పార్వతీదేవి అలాగే ఆవాసం అవుతుంది. అప్పుడు పరమశివుడు ఇతని యొక్క గొప్పతనానికి మెచ్చుకొని కాశీనగరాన్ని మళ్ళా అందరూ పూజ చేసి గంగలో స్నానం చేసి కాశీ విశ్వేశ్వరుని పూజించేటువంటి అవకాశం మళ్ళా రావడం వల్ల వెంటనే గణపతిని నువ్వు చాటింపు వేశావు. డుండి అంటే చాటింపు అని అర్థం. చాటింపు వేశావు కాబట్టి నువ్వు డుండి గణపతిగా నా యొక్క దేవాలయానికి దర్శనానికి వచ్చే వాళ్ళకు మొట్టమొదటి దర్శనం నీ ద్వారా కరగాల. నీ దర్శనం అయిన తర్వాతనే నా దర్శనం అవుతుంది, కాబట్టి నువ్వు ఇక్కడే ఉండని చెప్పేసి అక్కడ పెట్టాడు. మనం కాశీనగరం వెళితే మొట్టమొదట కాశీ విశ్వేశ్వరుని దర్శించే ముందు డుండి గణపతి సింధూరు పూసింటారు. ఆ డుండి గణపతిని దర్శనం చేసుకున్న తర్వాత మనం అతని యొక్క అభయాన్ని మనము పొందిన తర్వాత కాశీ విశ్వేశ్వరుని దర్శించి కాలభైరవుని దర్శించేప్పటికీ యాత్రాఫలము పూర్తి అవుతుంది. ఈ విధంగా గణపతి ఆది గణపతి వక్రతుండ గణపతి అవతారంలో డుండి గణపతిగా కాశీనగరం వెళ్ళి అందరికీ అభయం ఇచ్చేటువంటి అవకాశం కలిగింది. ఇది కాశీ చరిత్రలో డుండి గణపతి యొక్క మహాత్యం. హరి ఓం తత్సత్.